ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. ఈ సంవత్సరం దేవీ నవరాత్రులు అక్టోబర్ 3వ తేదీ గురువారం రోజు ప్రారంభమయ్యి అక్టోబర్ 11వ తేదీ శనివారం రోజు ముగియనున్నాయి. అక్టోబర్ 12వ తేదీన విజయదశమి పండుగను జరుపుకుంటాము. దేవీ నవరాత్రుల పూజా విధానం 9 రోజుల పాటు దుర్గాదేవి అమ్మవారిని ఎలా పూజించాలి, భార్యాభర్తలు కలవవచ్చా, నాన్ వెజ్ తినవచ్చా, మధ్యలో నెలసరి వస్తే ఏం చెయ్యాలి, నవరాత్రుల్లో ఉపవాసం ఉండాలా, కలసం అఖండ దీపం తప్పనిసరిగా పెట్టాలా అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. హిందువుల ప్రధాన పండుగల్లో విజయదశమి పండుగ ఒకటి. దేశవ్యాప్తంగా ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు. విజయదశమి అంటే దసరాగా పిలువబడే ఈ పర్వదినం ముందు 9 రోజులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శరన్నవరాత్రులలో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు. మొదటి 3 రోజులు పార్వతీదేవిగా, తర్వాత 3 రోజులు లక్ష్మీదేవిగా, ఆ తరువాత 3 రోజులు సరస్వతీదేవిగా పూజిస్తారు. నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తే మీరు చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. దేవి శరన్నవరాత్రులు అంటేనే చాలా విశేషం. అమ్మవారి ఆజ్ఞ, ఆశీర్వాదం లేకపోతే మనం అమ్మవారిని పూజించలేము. గట్టి సంకల్పంతో ఆ అమ్మవారికి పూజ చేసుకోవాలని ఆతృత ఉంటే తప్పకుండా అమ్మవారి ఆశీర్వాదం అనేది మనకి లభిస్తుంది. అయితే అమ్మవారికి పూజ చేయడానికి సంకల్పమే కాదు, భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాలి. అంతకంటే ముందు మన ఇంటిని, మనసుని ఎంతో పరిశుభ్రంగా ఉంచుకొని స్వచ్ఛమైన మనసుతో ఆ అమ్మవారిని పూజిస్తే తప్పకుండా ఆ అమ్మవారి చల్లని చూపు, ఆశీర్వాదం, కరుణా కటాక్షాలు అన్నీ మన పైన ఉంటాయి. అందుకని నవరాత్రుల్లోపు మీ ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో ఎక్కడా కూడా దుమ్ము ధూళి లేకుండా చూసుకోవాలి. ఇల్లంతా కలగా ఉంటే ఆ అమ్మవారు మీ ఇంట్లోకి సంతోషంగా అడుగు పెడుతుంది. అయితే మనకి దేవీ నవరాత్రులు అనేవి 2024 అక్టోబర్ 3వ తేదీ గురువారం నుండి ప్రారంభం అవుతున్నాయి. కాబట్టి మీరు ముందుగానే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో అమ్మవారికి పూజ చేయాలి అంటే ఖచ్చితంగా పూజ గదిలో అమ్మవారి ఫోటో ఉండాల్సిందే. అమ్మవారు 9 రోజులు 9 అలంకారాలలో దర్శనమిస్తారు. కాబట్టి ఈ 9 రోజుల్లో ఏ అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారిని అయినా సరే మీరు పూజలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. లలితాదేవిని కానీ, లక్ష్మీదేవిని కానీ, సరస్వతీదేవిని కానీ, పార్వతీదేవిని కానీ ఇలా మీ దగ్గర ఉన్న ఫోటోని మీ పూజలో పెట్టుకొని పూజను చేసుకోవచ్చు. ఈ 9 రోజులు అమ్మవారిని పూజిస్తే ఖచ్చితంగా ఆ అమ్మవారి అనుగ్రహం మీపై ఉంటుంది. ఒకవేళ 9 రోజుల పాటు పూజ చేయడం కుదరకపోతే నవరాత్రుల్లో కనీసం 3 రోజులు అయినా పూజ చేసుకోవచ్చు. లేదంటే చివరి 3 రోజులు అయినా సరే పూజ చేసుకోవచ్చు. మీకు ఈ 3 రోజులు కూడా పూజ చేయడం కుదరదు అనుకునే వాళ్ళు కనీసం ఒక్క రోజైనా పూజ చేసుకుంటే అమ్మవారి ఆశీర్వాదం మీకు కలుగుతుంది. అయితే ఈ 9 రోజుల్లో ఏ ఒక్క రోజు పూజ చేసుకోవాలి అంటే నవరాత్రుల్లో మొదటి రోజు లేదా దుర్గాష్టమి రోజున కానీ పూజ చేసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది. నిండు మనసుతో అమ్మవారికి పూజ చెయ్యాలి. లేదంటే అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని కుంకుమార్చన జరిపించుకోండి. ఇలా చేస్తే మీకు అంతా శుభమే జరుగుతుంది. అమ్మవారికి పూజ చేసేటప్పుడు కలశం పెట్టి అఖండ దీపం వెలిగిస్తే మీరు ఎలాంటి కోరిక కోరినా అమ్మవారు నెరవేరుస్తుంది. కలశం పెట్టి అమ్మవారిని పూజించాలి అంటే ఎంతో నియమ నిష్టలతో పూజించాలి. లేదంటే అమ్మవారి ఆగ్రహానికి గురవుతారు. అఖండ దీపాన్ని కొండెక్కకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ ఏదైనా కారణం చేత కానీ గాలి వలన కానీ అఖండ దీపం కొండెక్కితే అమ్మవారికి క్షమాపణ చెప్పి ప్రమిదలో ఉన్న వత్తిని తీసేసి కొత్త వత్తితో మళ్ళీ దీపం వెలిగించాలి. ముఖ్యంగా ఈ 9 రోజుల్లో మీరు ఎప్పుడు అమ్మవారికి పూజ చేసినా కూడా కొబ్బరికాయను ఖచ్చితంగా కొట్టాలి. ఆడవాళ్ళు నెలసరి సమయంలో ఎట్టి పరిస్థితుల్లో అమ్మవారికి పూజ చేయకూడదు. అమ్మవారికి ఇలా మైలు గాలి ఎట్టి పరిస్థితుల్లో తగలకూడదు. అమ్మవారికి పూజలో ఖచ్చితంగా నైవేద్యంగా
పరమాన్నం, పులిహోర, దద్దోజనం ఉండాలి. ఇవన్నీ చెయ్యలేని వాళ్ళు చిన్న బెల్లం ముక్కనైనా అమ్మవారికి నివేదించవచ్చు. మీకు స్తోమత ఉంటే 9 రోజుల్లో 9 రకాల నైవేద్యాలను అమ్మవారికి సమర్పించవచ్చు. మీరు ఉపవాసం ఉండి అమ్మవారిని పూజిస్తే రాబోయే రోజుల్లో అమ్మవారి అనుగ్రహంతో మీరు చేపట్టిన పనులన్నీ విజయవంతం అవుతాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం చేయవచ్చు. మధ్య మధ్యలో మంచినీళ్లు కానీ, మజ్జిగ కానీ, కొబ్బరి నీళ్లు కానీ తాగవచ్చు. ఇలా ఉపవాసం ఉండలేము అనుకునే వాళ్ళు కనీసం అమ్మవారికి ఉదయం పూజ చేసినంత సేపు అయినా ఏమీ తినకుండా పూజ చెయ్యండి. నవరాత్రుల్లో పూజ చేసుకునే భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. ఈ నవరాత్రుల్లో ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం తినకూడదు. 6వ నెలలోపు ఉన్న గర్భవతులు ఈ నవరాత్రుల్లో పూజను చేసుకోవచ్చు. 6వ నెల నిండితే అస్సలు పూజను చెయ్యకూడదు. ఆడవారు, మగవారు, చిన్నపిల్లలు ఇలా ఎవరైనా సరే అమ్మవారిని పూజించవచ్చు. మరీ ముఖ్యంగా అమ్మవారిని పూజించే ముందు ఖచ్చితంగా వినాయకుడిని పూజించాలి. లేదంటే మీరు ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేసినా కూడా ఎలాంటి ఫలితం ఉండదు. అలాగే ఈ నవరాత్రుల్లో నవమి రోజున ఆయుధ పూజను తప్పనిసరిగా చేసుకోవాలి. ఆయుధ పూజ అంటే కొత్త మరియు పాత వాహనాలకు పూజ చెయ్యడం. వాహనాలకు పూజ ఎలా చేయాలి అంటే ముందు మీ వాహనాలను శుభ్రంగా కడిగి వాహనాలకు పూల దండను వేసి కుంకుమ బొట్టు పెట్టి అగరబత్తులతో హారతి ఇచ్చి పూజను ముగించాలి. ఇలా చేస్తే చెడు నుండి మంచి జరుగుతుందని నమ్మకం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.